మీకు ఉన్నటువంటి ఆయనకు ఉన్నటువంటి అనుబంధం ఏంటి? కోట గారు అద్భుతమైన ఆర్టిస్ట్ అండి. ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక అద్భుతమైన నటుడు ఆయన. ఆయనతో పాటు మేము దగ్గర దగ్గర ఒక 7-8 సినిమాలు చేయడం జరిగింది. సురేష్ ప్రొడక్షన్స్లో ఓహనా పెళ్ళంట, దానికి కూడా జంజాల గారి డైరెక్షన్. నాకు మామగారుగా యాక్ట్ చేశారు ఆయన. మురళీమోహన్ గారు నా పేరు, ఈయన మామగారు. కొన్ని కొన్ని సన్నివేశాల్లో చాలా చొరవ తీసుకుని ఆయన కూడా డైరెక్ట్ చేసేవారు. ఈ అంటే ఆర్టిస్ట్ని ఇన్స్పైర్ చేయడానికి ఎక్కువగా ముందుకు ఉండేవారు. స్టేజ్ నుంచి వచ్చిన ఆర్టిస్టులు మేమంతా కూడాను. స్టేజ్ కళాకారులు అంటే అమ్మపాలు తాగిన బిడ్డ ఎంత స్వచ్ఛంగా ఉంటారో అలా ఉంటారని మా అందరి నమ్మకం. సో మా అందరినీ చేర్చుకొని చాలా సంతోషంగా ఉండేవారు ఆయన. అసలు ఇక సెటైర్ లేకుండా ఆయన ఎప్పుడు గడపలేదు. చాలా సీరియస్ విషయంలో కూడా ఆయన ఫన్నీగా గడిచేవారు. దురదృష్టం ఆయన జీవితంలో సీరియస్నెస్ అప్లై అయింది. అబ్బాయి కొడుకు వెళ్ళిపోవడము, అప్పటి నుంచి చాలా కుంగిపోయారు ఆయన, మా అందరికీ తెలుసు. సో ఒక అద్భుతమైన ఆర్టిస్ట్ని పోగొట్టుకుంటే మా అందరికీ ఎంత బాధ ఉంటుందో మీ అందరికీ తెలుసు. సాటి ఆర్టిస్ట్గా కాదు, మా ఫ్యామిలీలో ఒక వ్యక్తి పోయినట్టే ఫీల్ అవుతాం మేము ఎవరైనా కూడా. అది పెద్దవాళ్ళు కావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ. సో ఐ మిస్ యూ కోట గారు ఆత్మకు శాంతి కలగాలని మనసా వచ్చి కోరుకుంటున్నాను. రీప్లేస్మెంట్ లేని ఆర్టిస్ట్ ఆయన. లేదు, అది ఇప్పుడప్పుడే సాధ్యపడదు. ఇంకొక ఆర్టిస్ట్ ఎవరైనా పోల్చుకోవడానికి కూడా అవకాశం లేని ఆర్టిస్ట్ ఆయన. అయితే ఇక్కడ మనకి ఎస్వి రంగారావు గారు, కైకాల సత్యనారాయణ గారు, ఇంకా ఒక నూతన్ ప్రసాద్ గారు, గుమ్మడి గారు, వాళ్ళందరూ కూడా ఎవరికి వారే, ఇంకొకరితో పోల్చుకోవడానికి లేదు. అయితే కోట గారిలో ఒక ఎస్వి రంగారావు గారిని చూసాం, ఒక గుమ్మడి గారిని చూసాం, ఒక కైకాల సత్యనారాయణ గారిని చూసాం. గ్రేట్ కదా అది, నిజంగా గ్రేట్. ఎందుకంటే వాళ్ళందరినీ ఫిల్ఫిల్ చేసిన ఆర్టిస్ట్ ఆయన, చాలా గొప్ప ఆర్టిస్టు. అయితే ఇక్కడ అదృష్టం దురదృష్టం రెండు చెప్పుకోవాలి. ఈ భూమి మీద ఏ వ్యక్తికైనా ఒకసారి మరణము, ఒకసారి జననము, ఒకసారి జననం, ఒకసారి మరణం, ఒకసారి ఉంటుంది. ఆర్టిస్ట్కి మరణం లేదు. ఆయన భౌతికంగా వెళ్ళిపోయారు, కానీ ఆయన చేసిన అద్భుతమైన పాత్రలు మనతోనే ఉన్నాయి, మనలోనే ఉన్నాయి. ప్రేక్షకుల ఆదరణ మా అందరికీ ఎప్పుడు ఉంటుంది. సో కోట శ్రీనివాస్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని. ఈరోజు మన మధ్యలో ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే డెఫినెట్గా ఇది అంటే ఆయన వయసు రీత్యా 82 సంవత్సరాలు. మామూలుగా 80 సంవత్సరాలు దాటితే ఒక మనిషికి సహస్ర పూర్ణ చంద్ర దర్శనం అని చేస్తారు. అంటే 1000 పున్నములు చూసినట్టు. మొన్న ఆయన పుట్టినరోజు అయింది. సో ఆయన 1000 పున్నములు చూశారు. జీవితకాలంలో చాలా గొప్ప ఫీట్ అది, 1000 పున్నములు బతుకుండడం అంటే. అయినా కూడా ఇండస్ట్రీకి మాత్రం తీరని లోటు. ఎందుకంటే అలాంటి నటుడు మళ్ళీ పుట్టడు. అంటే మనకి ఇవాళకి రెఫరెన్స్ అంటే కోట గారిని తీసుకుంటాం. అంటే ఒక విలన్ క్యారెక్టర్ చేయాలన్నా, ఒక సటిలిటీతో యాక్ట్ చేయాలన్నా, ఏదైనా మనం కోట గారు చేసిందే రెఫరెన్స్గా తీసుకుంటాం. అంత గొప్ప మహానుభావుడు, గొప్ప ఆర్టిస్ట్ ఆయన. ఆయన తీరని లోటు మాత్రం సినిమా ఇండస్ట్రీకి ఎప్పుడూ ఉంటుంది. నిజంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ బతుకున్నంత కాలం ఆయన బతుకుంటాడు. అంత నాకు చిన్నప్పటి నుంచి బాబాయ్, అంటే నాకు తెలిసి నాకు ఒక 5 ఏళ్ళప్పటి నుంచి మా నాన్నగారు ఆయన ఫ్రెండ్స్, 64-65 నుంచి ఫ్రెండ్స్. మా నాన్నగారు కోట గారు, మా నాన్నగారు బాపు గారు స్నేహంలో చేశారు హీరోగా. సో అంతకు ముందు నుంచి పరిచయం. సో ఎప్పుడు వాళ్ళ ఇంటికి రావడం, మేము అక్క వాళ్ళతో ఆడుకోవడం, అక్క వాళ్ళు మా ఇంటికి రావడం, మెడ్రాస్లో అక్క వాళ్ళు మా ఇంటికి వచ్చారు, ఆ ఫొటోస్ కూడా అన్నీ ఉన్నాయి. సో అంటే మనిషి భౌతికంగా లేకపోయినా కూడా మానసికంగా ఆయన ఎప్పుడు బతికే ఉంటారు. అలాంటి ఆర్టిస్ట్ మనకి దొరకరు. అది ఎవరికైనా అంతగా, ఏ తండ్రికైనా ముందు తండ్రి కొడుకున్నప్పుడు ముందు తండ్రి వెళ్ళిపోవాలి, కొడుకు వెళ్ళిపోకూడదు. దౌర్భాగ్యం, కర్మ అది. సో అలాంటి పాపం అది కూడా ఆయన చూసి, పైగా గత 3 సంవత్సరాలుగా ఆయనకు ఒంట్లో బాగా డయాబెటీస్ వల్ల, కొంచెం అనారోగ్య కారణం వల్ల. కానీ ఆయనలో గొప్పతనం ఏంటంటే ఆయన సంస్కారం. ఇవాళకి ఆయన వేషం వస్తే చేసే ఉద్దేశంలో ఉన్నారు ఆయన. అంటే మొన్న ఆడవారి మాటలకు అర్థాలు వేరలే తర్వాత కూడా ఆయన ఎంత ఎనర్జెటిక్గా వేషం అనగానే ముందుకొచ్చి చేయాలి ఆయన తపన. 83 ఏళ్ళకు కూడా ఆయన ఇంకా పని చేయాలన్న తపన ఉంది. అది అందరూ నేర్చుకోవాలి. ముఖ్యంగా ఈ రోజుల్లో 50 ఏళ్ళకి 40 ఏళ్ళకి ఇంకేం చేస్తానని అనుకునేవాళ్ళు 82-83 సంవత్సరాలకు కూడా నేను పని చేయాలి అంటే, నేను ఇంకా పనిలో నా పని నేను చేసుకోవాలన్న ఉద్దేశంలో ఉండేవారు. కాకపోతే ఇంకా
నిద్రలో వెళ్ళిపోయారు. నిజంగా చాలా గొప్ప మరణం అది. టాలీవుడ్ ఇంకా ఇండస్ట్రీలో ఆయన బాధపడకూడదు. చేసిన సేవలు కానీ ఆయనతో పాటు అంటే ఆయన లేని ఇండస్ట్రీ ఎలా చూడొచ్చు? అంటే బేసిక్గా అదొక తరం అండి, ఆయనది ఒక జనరేషన్ అండి. కాకపోతే ఆయనలో గొప్పతనం అంటే రామారావు గారి దగ్గర నుంచి బాలకృష్ణ గారి దాకా 2-3 తరాలు పనిచేశారు ఆయన, ఇంక్లూడింగ్ రామ్ చరణ్ గారి దాకా చిరంజీవి గారు మొదలుకొని. సో అన్ని తరాలు చూసినట్టు లేని లోటైతే మనకు కనిపిస్తుంది. పైగా అలాంటి ఆర్టిస్ట్ అంటే ముఖ్యంగా అంతకన్నా ఆయన గొప్ప మనిషి, గొప్ప సంస్కారం. ఎందుకంటే ఆయన ఏదో ఒక సినిమా చేస్తే ప్రొడ్యూసర్కి చెప్పేవారట, ఒక 3 తెలుగు వాళ్ళని పెట్టుకోండి, అది ఎవరు చేయరండి, అవసరం లేదు. అంటే ఆయనకున్న స్థాయికి, ఆయనకున్న స్థానానికి ఆ మాట చెప్పక్కర్లా, ఆయన పని ఆయన చేసుకెళ్ళిపోవచ్చు. కాకపోతే ఆయన ప్రత్యేకంగా చిరంజీవి గారు లాంటి పెద్ద హీరోల దగ్గర కానీ, కొత్త కుర్రాళ్ళ దగ్గర కానీ, డైరెక్టర్ల దగ్గర కానీ, ఏమయ్యా పెట్టుకోయా తెలుగు వాళ్ళని పెట్టుకో అంటే ఆయన ఉద్దేశం బయట వాళ్ళు రాకూడదని కాదండి. ఇప్పుడు మన భాష, మన సంస్కృతి, మన సంప్రదాయం అనేది ఇప్పుడు మనం ఇచ్చిన అవకాశాలు అంటే అఫ్కోర్స్ ఇది టాపిక్ రిలవెంట్ కాదు, కానీ మనం ఇచ్చిన తెలంగాణ మాండలికాన్ని కూడా అద్భుతంగా ప్రజెంట్ చేసిన వ్యక్తి. తెలుగు వాళ్ళగా మనం ఇచ్చిన అవకాశాలు వేరే వాళ్ళకి, వేరే వాళ్ళు మనకి ఇవ్వరు. అది ఆయన బాగా ఇచ్చేసారు.